అంతటి ఆకుపచ్చటి అందాల ప్రకృతి వెనుక ఆలోచనకైనా రాని వికృతి తరాలుగా జనాన్ని పట్టిపీడిస్తోంది. ప్రాణాలను యమపాశంలా తోడేస్తోంది. ప్రయోగాలు ఏళ్లకు ఏళ్లుగా, పరిశోధనలు సుదీర్ఘంగా సాగిపోతున్నాయి. ఫలితం మాత్రం శూన్యం. భవిష్యత్తు భయానకం. కానీ తన అక్క చెల్లెమ్మలు, అన్నవదినలు, అవ్వతాతలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ల కోసం నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ప్రకృతి ఒడిలో ఒక అందమైన ప్రదేశం శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం. ఒకవైపు నీలాల సముద్రం, మరోవైపు కొబ్బరి చెట్ల సోయగం, చిత్తడి నేలలు వెదజల్లే మట్టి పరిమళాలు, మైమరిపించే ప్రకృతి అందాల జగత్తు ఉద్దానం. సుందరమైన ఈ ప్రకృతి అందాలు పైకి కనిపించేవే అయితే కనబడకుండా కాటేస్తున్న వికృతి ప్రజల ప్రాణాలను పట్టి లాగేస్తోంది. తరాలుగా ఇక్కడి ప్రజానికానిది శాపగ్రస్త జీవితమే. ప్రజానికంలో 30% మంది కిడ్నీ రోగాలతో విలవిలలాడిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కొన్నేళ్ల క్రిందట అంతర్జాతీయ మీడియాకు, వైద్య విజ్ఞాన సంస్థలకు గమ్యస్థానమైంది. జాతీయ అంతర్జాతీయ మీడియా కథనాలు వచ్చేవి అంటే అవి కేవలం ఉద్దానం ప్రాంతంలో ప్రబలిన కిడ్నీ రోగాల గురించే. జనాభాలో దాదాపు 30% మంది కిడ్నీ రోగులు ఉన్నారని అంతర్జాతీయ వైద్య విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేసి ఆందోళన వ్యక్తం చేశాయి. దశాబ్దాలుగా ఇక్కడి ప్రజల దుర్భర స్థితిగతులు గత పాలకులకు తెలిసినా ప్రజల ప్రాణాలు పట్టలేదు వారికి. నిర్లక్ష్యాల నీడలో ఉద్దానంలో కిడ్నీ రోగులు, రోజువారీ మరణాలు సర్వసాధారణమయ్యాయి. మొదట్లో ఉద్దానం కిడ్నీ రోగాలకు కారణం ఏంటో తెలియదు. ఎందుకు ఉద్దానం ప్రాంతానికి కిడ్నీ సమస్య ఒక మహమ్మారిలా దాపరించిందో తెలియదు. విషయం తెలుసుకున్నాక దేశ విదేశాలకు చెందిన ప్రఖ్యాత వైద్య విశ్వవిద్యాలయాలు అన్నీ ఇక్కడి కిడ్నీ రోగాలపై పరిశోధనలు చేశాయి. ప్రజల జీవన అలవాట్లు, వ్యవసాయ విధానం, ఆహారపు అలవాట్లు, నేల స్వభావంపై వీరి పరిశోధనలు సాగాయి. స్థానిక భూగర్భ జలాలే సమస్యకు కారణంగా తేల్చి ప్రభుత్వాలకు ఎన్నెన్నో నివేదికలు ఇచ్చాయి. కానీ కిడ్నీ రోగాలకు వైద్యం అందించడంపైనే దృష్టి పెట్టాయి తప్ప ఉద్దానం ప్రజానికానికి శాశ్వత పరిష్కారం చూపే ప్రయత్నాలు చేయలేదు. అందుకే ఇక్కడి వారికి కిడ్నీ రోగాలు, వైద్యాలే దిక్కయ్యాయి. సమస్యల మూలాలు తొలగించి శాశ్వత పరిష్కారం దొరకలేదు. సమస్యను, సంక్షోభాలను సంపదగా మార్చుకోవడమే తెలిసిన పెత్తందారి ప్రభుత్వ పెద్దకు ఉద్దానం సమస్య ఏమాత్రమూ పట్టలేదు. అయితే నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు ఉద్దానం ప్రజలకు అండగా నిలిచాడు. జన జీవితాలను, భావి తరాలను కాపాడే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఉద్దానం జనజీవనాన్ని కాపాడే శాశ్వత పథకానికి ప్రణాళికను రచించి అమలు చేశాడు. ఈ ప్రాజెక్టు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఈరోజు ఉద్దానం అనేది ఫస్ట్ గుర్తొచ్చేది ఒకప్పుడు జీడి మామిడి, పనస ఇలాంటివి. ఇప్పుడు గుర్తొస్తుంది కిడ్నీ డిసీజ్ సార్ ఎక్కువ. ఉద్దానం సమస్య సమూలంగా పరిష్కారం అవుతున్న క్షణాలివి. సమస్యను తన వాళ్లకు ఎదురైన జీవన్మరణ పోరాటంగా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడే ఉద్దానం ప్రజలకు మాటిచ్చారు. కరోనా 2 ఏళ్లు కాళ్ళు చేతులు కట్టిపడేసిన సమస్య పట్ల మనస్ఫూర్తిగా స్పందించే ఆయన నైజం ఏ అడ్డంకిని కారణంగా చూడదలుచుకోలేదు. ఫలితంగా అద్భుతమైన ప్రాజెక్టు సాకారమైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సుజలధార ప్రాజెక్టు ఉద్దానం ప్రజలకు ప్రాణహితమవుతోంది. గతంలో 30 సంవత్సరాలు పెట్టిన సమస్య ఎవరు కూడా ఇంతలోక మూలం అనేది ఎవరు తెలియలేదు. కాకపోతే వాటర్ ప్రాబ్లం వల్ల ఇది ఇలా జరుగుతుందని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఈ కిడ్నీ కోసం ఈ వాటర్ ప్రాజెక్ట్ 700 కోట్లతో మొత్తం ఇంటింటికి వాటర్ సమస్య వల్ల అనుకుని వాటర్ ఫిల్టర్ చేసి పంపించడం జరుగుతుంది సార్. దీనివల్ల మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారా? కిడ్నీ రోగులకి పూర్తిగా ఒక ఊరట దొరుకుతుందా? అంటే మరి ఇప్పటి వరకు మనకు తెలియలేదు ఈ వాటర్ ప్రాబ్లం అని. ఈ వాటర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దీని రీసెర్చ్ సెంటర్ కూడా కట్టారు కాబట్టి ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉద్దానం ప్రాంతానికి కూడా వెన్నుపోటు పొడిచారు. డయాలసిస్ సెంటర్ల కోసం ప్రజలు ఎంత మొరపెట్టుకున్నా ఫలితం ఉండేది కాదు. కిడ్నీ వ్యాధి రోగులకు ఇచ్చే పింఛన్ కూడా అంతంత మాత్రమే. మరోపక్క చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సైతం అబద్ధాల ప్రకటనలతో పొద్దుపుచ్చేవారు. ఆయన ప్రకటనలు ఇవ్వడం, చంద్రబాబు హామీలు ఇవ్వడం మొత్తం మీద ఒక డ్రామాలా నడిచేది. అలాంటి పరిస్థితుల్లో పాదయాత్రలో భాగంగా ఉద్దానం ప్రాంతంలో పర్యటించిన వైఎస్ జగన్ అక్కడి కిడ్నీ బాధితులతో మాట్లాడి సమస్య పూర్వపరాలు తెలుసుకుని హామీలిచ్చారు. ముఖ్యమంత్రి కాగానే వాటిని నెరవేర్చారు. తనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించారు. గత చంద్రబాబు పాలనా కాలంలో కిడ్నీ రోగులకు పెన్షన్ అంతంత మాత్రమే ఉండేది. ఆ మొత్తాన్ని 10,000 రూపాయలు చేస్తానని మాట ఇచ్చిన వైఎస్ జగన్ ఆ హామీని నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం 20 రకాల మందులు మాత్రమే ఉచితంగా ఇచ్చేది.
ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 37 రకాల మందులను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు డయాలసిస్ బెడ్స్ సంఖ్యను బాగా పెంచారు. 100కు తీసుకుపోవాలని జగన్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. నా పేరు సాగర్, నాది గొల్లమాకనపల్లి. మా నాన్నగారి కింద నేను గత 8 సంవత్సరాలుగా నేను కిడ్నీ కోసం చాలా ఇబ్బందులు పడ్డాను. మా నాన్నగారు కిడ్నీ ప్రాబ్లంతో చనిపోయారు. అప్పుడు వైజాగ్ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మేము వారానికి 2 సార్లు వెళ్ళి డయాలసిస్ చేయించుకునే వాళ్ళం. అప్పుడు ఈ ఫెసిలిటీస్ అనేవి ఏమి కూడా లేవు. అప్పుడే కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండుంటే మా నాన్నగారికి ఇంకా కొద్ది రోజులు బ్రతికించుకునే వాళ్ళమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు కిడ్నీ పేషెంట్లు అయితే స్వయంగా ఒక మల్టీ స్పెషల్ హాస్పిటలే మన పలాసలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న పేషెంట్లు అయితే ఇంకా చాలా దూరం వెళ్లకుండా మన దగ్గరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసుకోవడానికి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదలకి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్నారు. ఒకవైపు కిడ్నీ పీడితుల సంక్షేమం చూస్తూనే మరోవైపు కిడ్నీ రోగాలకు మూలాలను తొలగించే ప్రయత్నం చేస్తోంది జగన్ ప్రభుత్వం. రోగం బారిన పడిన వారికి అధునాతన వైద్యం అందిస్తోంది. మరోవైపు కొత్తవారు రోగం బారిన పడకుండా నియంత్రించేందుకు తాగునీటిపై దృష్టి పెట్టింది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధార నది నుండి 145 కిలోమీటర్ల పైపు లైన్ వేశారు. దీని ద్వారా ఉద్దానం ప్రాంతంలోని 827 గ్రామాలలో 8 లక్షల మందికి శుద్ధి చేసిన తాగునీటిని ఇవ్వబోతున్నారు. ఇందుకోసం సమగ్ర రక్షిత మంచినీటి పథకం కింద 700 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీనికి సంబంధించిన ప్రధాన పైపు లైన్ పనులు పూర్తవగా గ్రామాల్లో ఇంటింటి కొలాయి పనులు జరుగుతున్నాయి. మరో 2-3 నెలల్లో దశల వారీగా గ్రామాలకు రక్షిత నీరు అందనుంది. కిడ్నీ హాస్పిటల్స్ గురించి కానీ డయాలసిస్ సెంటర్లు ఓన్లీ డయాలసిస్ సెంటరే కావాలని చెప్పి పోరాటాలు చేసేవారు సార్ ఈ ఉద్దానంలో. తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఫస్ట్ శంకుస్థాపన చేసింది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కమ్ డయాలసిస్ సెంటర్ సార్. ఈ డయాలసిస్ సెంటర్ ఏర్పడ్డాక చాలామందికి ఆశలని బతుకు మీద ఆశలని చిగురించాయి. లాస్ట్ టైము ఒక కిడ్నీ పేషెంట్ వైజాగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని రావాలంటే బ్రతుకు జీవడానికి తిరిగి వచ్చేవాడు. ఈరోజు కిడ్నీ పేషెంట్ వెళ్ళాలంటే 108లో ట్రాన్స్పోర్టేషన్ ఒక పక్క ఫ్రీ అండి. నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. ప్రతి పిహెచ్సి సిహెచ్సిలో కూడాను ఉచితంగా మందులు ఇస్తున్నారండి. ఎంత సపోర్ట్ ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటేనండి. కిడ్నీ రోగ పీడిత ప్రాంతమైన ఉద్దానానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న మేలును మాటల్లో చెప్పలేమని స్థానికులు అంటున్నారు. ఇంతటి మేలు చేసిన పాలకులు గతంలో లేకపోవడంతో కష్టాలు అనుభవించామని వారు గుర్తు చేసుకుంటున్నారు. కిడ్నీ రోగ బాధిత కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి కనుమరుగైపోయిన దురదృష్టకర ఉదాహరణలు అనేకం. ఈ వ్యాధి వస్తుందనే భయంతో వలస వెళ్లిన వాళ్ళు లక్షల్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు ఉద్దానం ప్రజల ఆశలు చిగురించాయి. తమను ఆదుకునే ఆపద్బాంధవుడు వైఎస్ జగన్ వచ్చారన్న ధైర్యం ఇక్కడి ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పలాస కాన్స్టిట్యున్సీ అంటే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేక ధన్యవాదాలండి. సీఎం అయిన తర్వాత మొదటిసారిగా పలాస కాన్స్టిట్యున్సీకి రావడం, దాంతోపాటు కేవలం ఈ యొక్క కిడ్నీ హాస్పిటల్ కోసమే ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ పలాస నియోజకవర్గానికి ఇవ్వడం, అది కూడా అతి తొందరలో 4 సంవత్సరాల్లో 20-30 సంవత్సరాలు ఏలిన రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఈ కిడ్నీ హాస్పిటల్కి ఎవరు కూడా ముందుకు రాలేదు. కేవలం ఒక యువకుడు ఇక్కడికి వచ్చి 2.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఈ యొక్క కిడ్నీ హాస్పిటల్ పూర్తి చేసి మా యొక్క పలాసకై అందరికి కూడా తక్కువ టైంలో ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం ఈ హాస్పిటల్ నిర్మించిన రాజన్న గారికి మరియు మా యొక్క ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కిడ్నీ వ్యాధి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే భరోసా సర్వత్రా కనిపిస్తోంది. చంద్రబాబు మాటలు చెప్పి పొద్దుపుచ్చితే వైఎస్ జగన్ తన హామీలను చేతల్లో చూపించారని శ్రీకాకుళం ప్రజలు గ్రహించారు. 75 కోట్ల రూపాయలతో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను నిర్మించారు. 200 పడకల ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దారు. సూపర్ స్పెషాలిటీ నెఫ్రాలజిస్టులను, డయాలసిస్ టెక్నీషియన్లను కూడా నియమించారు. మరికొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. దీంతో ఈ సేవలు మరింత విస్తృతమవనున్నాయి. ఇది ఇవాళ సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ రాజుతో యుగంధర్, సాక్షి టీవీ, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నుంచి.